అందరికీ శనార్థులు ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారు కదా? ఎప్పట్లెక్కనే మన ధమాకా వార్తలల్లా దుమ్ము దులిపే న్యూస్లను పట్టుకొచ్చిన కాబట్టి ఇంకెందుకు లేటు, జప్పున మన ధమాకా వార్తలను స్టార్ట్ చేద్దాం పాన్రి. అవు మనకేదన్నా దొరకంది ఒగాల దొరికిందే అనుకో, చూసినోళ్ళు ఏమంటారు? అబ్బా వారి మస్తు జాక్పాటు కొట్టినవరా అని అంటారు, గంతే కదా. సరే చిన్న సన్నయ్య అంటే ఏమన్నా అనుకోవచ్చు, కానీ ఒక పెద్ద మేడం అయితే ఏకంగా ముఖ్యమంత్రినే లాటరీ ముఖ్యమంత్రి అని ఎడ్డించుకుంటా మస్తు గరానికి రాబట్టింది. ఫైర్ మీద ఫైర్ అయింది. మరి మేడంకు గంతగానం కోపం ఎవరి మీద వచ్చింది, ఎందుకు వచ్చిందో అరుచుకోవాలి కదా. పాండ్రి నాతో పాటు మీరు కూడా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ డీకే అరుణ మేడం గట్టి కౌంటరే ఇచ్చిందుల్లా. ముఖ్యమంత్రిగా ఉండి ప్రధాని మోదీని కులం గురించి మాట్లాడడానికి నీకు సిగ్గనిపిస్తలేదా? రేవంత్ ఇంకా 10 బచ్చంలోనే ఉన్నానని అనుకుంటున్నాడు. ఇదే టైంలో రేవంత్ కు లక్కీ లాటరీ సీఎం అని కూడా అనుకుంటా సీటేర్లు వేసిందయ్యా. ప్రధానమంత్రి మోదీ సార్ మీద సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏమైతే ఉన్నాయో వాటి మీద డీకే అరుణ మేడం గట్టిగానే రియాక్ట్ అయింది. ఈ ముచ్చట్లలా మాట్లాడుకుంటా రీసెంట్ గా మిస్టర్ రేవంత్ రెడ్డి నోరు జారితే ఊకోను. ప్రధానమంత్రి మోదీ సారు సామాజిక వర్గం గురించి మాట్లాడే స్థాయి నీకు ఎక్కడిది? అసలు ఉన్నదా నీకు ఆ స్థాయి? రేవంత్ రెడ్డికి మతి తప్పింది, గంతకెగ్గిటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. పబ్లిక్ విశ్వాసాన్ని కోల్పోయి ఫ్రస్ట్రేషన్లో ఇట్లా మాట్లాడుతున్నాడు. పబ్లిక్ దృష్టిని మరల్సనీకనే, అదే డైవర్షన్ పాలిటిక్స్ చేయనీకనే గిసొంటి చిల్లర కామెంట్లు చేస్తున్నాడు. ముఖ్యమంత్రిగా ఉండి ప్రధానమంత్రి కులం గురించి మాట్లాడడానికి నీకు సిగ్గనిపిస్తలేదానయ్యా? నిజంగా నీకు చిత్తశుద్ధే ఉంటే తెలంగాణలో రెండోసారి కులగణన ఎందుకు చేస్తున్నారు? ముందు దీనికి సమాధానం చెప్పు. మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టే రెండోసారి కులగణన చేయాల్సి వచ్చింది. మిమ్మల్ని నమ్మే పరిస్థితులలో తెలంగాణ పబ్లిక్ లేరు. మీకు ఓట్లేసిన కార్యకర్తలు కూడా మిమ్మల్ని నమ్ముతలేరయ్యా. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎప్పుడు దింపేద్దామని ప్రజలే చూస్తున్నారు. ఇప్పటికైనా నీ స్థాయి ఏందో తెలుసుకో రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నావు. ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నానని అనుకుంటున్నావా? అందుకే ఆయన భాష ప్రవర్తన గట్టనే ఉన్నది, ఇంకా మార్చుకోలేదు. నీ లెక్క అధికారం ఉందనే గర్వంతో రెచ్చిపోయిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో ఎరకబట్టినవా? ఒక్కసారి వాళ్ళని యాడ్ చేసుకో, మాట తీరు మార్చుకో. ముఖ్యమంత్రి కుర్చీకి గౌరవం ఇయ్యి. ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్ కు గాడిద గుడ్డు ఇచ్చినా వీళ్ళకు ఇంకా అహంకారం తగ్గుతలేరు. మీరు పబ్లిక్ ఇచ్చిన ఏ ఒక్క హామీ అన్న నెరవేర్చిల్లా? లేదు. మీకు దమ్ముంటే తెలంగాణ పబ్లిక్ ఇచ్చినటువంటి హామీలను మొదలు అయ్యి నెరవేర్చండి. ప్రధాని మోదీ దేశ ప్రతిష్టను నలుమూలలా సాటుతుంటే ఆయనకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకపోతున్నారు మీరు. ఇప్పటికైనా మోదీని చూసి నేర్చుకోండి. పాలన ఎట్లుంటుందో తెలుసుకోండి. పబ్లిక్ ఎట్లా సర్వీస్ చేయాలి, వాళ్ళకి ఇచ్చిన హామీలు ఎట్లా నెరవేర్చాలనే దాని మీద ఫోకస్ పెట్టు గాని ఈ పిచ్చి పిచ్చి మాటలతోని కాదు. కడు పేదరికంలో ఉండి షాయివాలా నుంచి ప్రధానమంత్రి వరకు ఆయన ఎట్లా వేయండో ఒక్కసారి తెలుసుకో. రేవంత్, నీ స్థాయికి నువ్వు ఎట్లొచ్చినావో అందరికీ తెలుసు. నువ్వు లక్కీ లాటరీ సీఎం. కాంగ్రెస్ పార్టీకి దిక్కు దివాన లేక నిన్ను తప్పని పరిస్థితులలో సీఎం సీట్లలో కూర్చోబెట్టిలు. ఇవన్నీ తెలుసుకోకుండా ప్రధానమంత్రి మోదీ గురించి ఇష్టం వచ్చినట్టు నరం లేని నాలుకకు పని చెప్తామంటే ఊకునేది లేదు. ఖబర్దార్ అనుకుంటా గట్టిగానే హెచ్చరికలు జారీ చేసింది డీకే అరుణ మేడం రేవంత్ రెడ్డి సార్ మీద. ఇక డీకే అరుణ మేడం కింద గరానికి వచ్చిందనంటే ఈ పంచాయతీ ఇప్పట్లాది కాదు. వాళ్ళ మధ్యన మొదటి నుంచి కూడా ఈ పంచాయతీ బాగానే ఉన్నది. కాకపోతే అదును చూసి సమయం చూసి రేవంత్ రెడ్డి సార్ను మాటలతోని దెబ్బ కొట్టేటందుకు ఆయన జారిన నోరు మీద ఇప్పుడు ప్రతీకారం తీసుకున్నది అరుణక్క అని చెప్పి అందరూ అనబట్టిండ్రు. ఈ ముచ్చటరికైనా ప్రతి ఒక్కరు. అబ్బబ్బా, ఇందిరమ్మిల్లు 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 గివి ఇచ్చిందేవలో తీసుకున్నదేవలో మనకి తెలియదు కానీ దినాం ఏదో ఒక ముచ్చట్లల్లా మనం ఇందిరమ్మ ఇల్లనే మాటను ఎంటనే ఉన్నాం. ఇంకా చెప్పాలంటే రేవంత్ రెడ్డి సారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైన పడుతున్న పేరు తెలంగాణలో ఏదన్నా ఉన్నదా అంటే గది ఇదే. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇందిరమ్మ ఇల్లు అందరికి ఇస్తామని చెప్పి తెలంగాణ పబ్లిక్ అయితే హామీ ఇచ్చి అందలం ఎక్కింది కదా. అయితే కొంతమంది మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయంటే, ఇంకొంతమంది మాకు రాలేదు, మేము అప్లై చేసి కూడా ఎన్నో నెలలు అయింది ఇంకా రాలే అంటున్నారు. మరి ఇందుకోసానికని రేవంత్ సార్ సర్కారు ఒక కొత్త ఆప్షన్ అయితే తీసుకొచ్చింది. మరి గా ఆప్షన్ ఏంది అంటారా? పాండ్రి చూద్దాం. తెలంగాణ పబ్లిక్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిందన్న సంగతి మనందరికీ ఎరికిందే. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత హామీని అమలు చేయబోతున్నది. పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటందుకు
ప్రజల నుంచి దరఖాస్తులను కూడా ఆహ్వానం చేస్తున్నదయ్యా. గ్రామ సభల ద్వారా ఆన్లైన్ వేదిక ద్వారా ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు ప్రక్రియను ప్రారంభం చేసింది. అయితే కొందరికి మంజూరు అయినాయి. ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నోళ్ళు వాళ్ళ దరఖాస్తు ఏ దశలో ఉన్నది, ఇంటి కోసం సర్వే నిర్వహణ చేసిల్లా లేదా, ఇల్లు మంజూరు అయిందా లేదా, ఇటువంటి అనేక డౌట్లను కూడా ఆన్లైన్ ద్వారా తెలుసుకోవచ్చు అన్నట్టు. మంజూరైన ఇల్లు L1, L2, L3 జాబితాలో ఉన్నదా లేదా అనేది కూడా తెలుసుకోవడం చాలా ఈజీ అట. ఏ కారణం చేతనైనా ఇల్లు మంజూరు కాలేదు అనే వివరాలను తెలుసుకునేటట్టుగా తెలంగాణ ప్రభుత్వం పటిష్టంగా ఒక వ్యవస్థనైతే ఏర్పాటు చేసింది. దరఖాస్తుదారులు ప్రభుత్వ కార్యాలయాలు అధికారుల చుట్టూ తిరగకుండా ఆన్లైన్లో ఇందిరమ్మ ఇళ్ల వివరాలను తెలుసుకోవచ్చు అన్నట్టు. వ్యక్తిగత పనులను అదిలి మరి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా మీ టైము మా టైము ఖరాబు కాకుండా సెల్ ఫోన్లనే పూర్తి వివరాలను తెలుసుకునే విధానం చాలా సులువు. ఆధార్ నెంబరు, సెల్ ఫోన్ నెంబరు, రేషన్ కార్డు నెంబర్తోని ఇందిరమ్మ అన్ని వివరాలు తెలుసుకోవచ్చు అన్నట్టు. ఇక ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెబ్సైట్ మనం మీ సేవా సంస్థ కాడికి పోతే మనకి ఈజీగా దొరుకుతుంది. వాళ్ళని అడిగితే ఇంకా వివరంగా చెప్తారు. ఇక మరి ఇందిరమ్మ ఇల్లు ఏడాదిన్నర అవుతున్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, కానీ ఇప్పటి వరకు ఒక్క ఇందిరమ్మ ఇల్లును మేము పొందలేదని చెప్పి కొంతమంది అయితే వాపోతున్నారు. కానీ సర్కార్ ఏమంటున్నదంటే అది ఇది ఒక పెద్ద వ్యవస్థ, ఇవాళ రేపు అన్ని ప్రూఫ్లున్నా కూడా చిన్న బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసే పెద్ద గొల్లెన్ సప్పడనంటే మరి ఇందిరమ్మ ఇల్లు అనే ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు మీ అందరి చేతులకి రావాలంటే టైం పడుతుంది, సబర్ చేయండి అని అంటున్నారు కాంగ్రెస్ పెద్దలు. వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగుల భర్తీ అయితే పెద్ద మొత్తంలో అయింది. ప్రతి గ్రామాలలో కూడా పబ్లిక్ అయితే గీటి సేవలను ఉపయోగం అయితే చేసుకుంటున్నారు. అయితే 2024 ఎన్నికలల్లా కూటమి సర్కారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో గా తర్వాత ఇండ్ల కొలువు చేసే ఉద్యోగులను తగ్గేనికే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలైతే గుప్పమంటున్నాయి. అయితే రీసెంట్గా అసెంబ్లీ సమావేశాలల్లో కూటమి సర్కారు ఒక కీలకమైన నిర్ణయమే తీసుకున్నదుల్లా. మరి కూటమి సర్కారు చేసిన గా ఆలోచన ఏందో తెలవాలంటే చెప్పుడెందుకు, వార్త వచ్చింది మీరే చూడుండ్రి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగులకు భారీ స్థాయిలనైతే భర్తీలు బాగానే అయినాయి. అయితే ప్రతి గ్రామాలల్లో కూడా పబ్లిక్ నీళ్ళ సేవలనైతే బాగానే ఉపయోగం చేసుకున్నారు. అయితే 2024 ఎలక్షన్లల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లో ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తగ్గియనికే విశ్వ ప్రయత్నాలు అయితే చేసిండ్రయ్యా. అయితే రీసెంట్ గా అసెంబ్లీ సమావేశాలల్లో కూటమి ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయమే తీసుకున్నదని చెప్పాలి. మంత్రి డోలా వీరాంజనేయ స్వామి మాట్లాడుకుంటా ఉద్యోగ సంఘాల వినతిగా సూచనల మీద చర్చించిన తర్వాత ప్రభుత్వానికి అధికారులు కొంత మేరకు నివేదికనైతే ఇచ్చిండ్రట. అయితే గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగుల ద్వారా సేవలు పొందేందుకు సైతం ఏపీ ప్రభుత్వం కొత్త ప్రణాళికను తయారు చేయబోతున్నదట. ముఖ్యంగా గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగులను రేషనలైజేషన్ చేయాలని చెప్పి, ఈ ఉద్యోగులు కొన్ని చోట్ల ఎక్కువగా ఉన్నారని చెప్పి ఇంకొన్ని ప్రాంతాలలో చాలా తక్కువగా ఉన్నట్లుగా ఇరకబట్టిండ్రు కూటమి సర్కారోళ్ళు. ఇక ఈ రేషనలైజేషన్ ప్రక్రియ ద్వారా అన్ని చోట్ల ఒకే విధంగా ఉండేటట్టుగా కసరత్తులు ఎత్తున్నారట. రాష్ట్రంలో ప్రస్తుతం 11,162 గ్రామ సచివాలయాలతో పాటు 3,842 వార్డు సచివాలయాలు కూడా ఉన్నాయట. అయితే 1,27,175 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఒక్కో సచివాలయంలో సుమారు 10 మంది ఉద్యోగులు ఉండేటట్టుగా ఈ విధానాన్ని తీసుకొచ్చుడు అయ్యింది గత ప్రభుత్వానికి. అయితే చాలా ప్రాంతాలలో సచివాలయాలను చాలా తక్కువ మందితోని నడిపిస్తా ఉన్నారట. ఇక ఈ మధ్య కాలంలోనే ఉద్యోగ సంఘాలతోని మంత్రి వీరాంజనేయ స్వామి మాట్లాడినట్టుగా కూడా వార్తలు గట్టిగానే వినబడుతున్నది. ఇక మరి దీని మీద కూటమి సర్కారు ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది? మరి కూటమి సర్కారు వచ్చిన తర్వాత అనేక మంది అవస్థల పాలు అవుతున్నామని కొంతమంది అంటే, కూటమి సర్కారు వచ్చినాకనే మంచిగా ఉన్నదని కొంతమంది అంటున్నారు. ఏదేమైనా కూడా మరి గ్రామ, వార్డు, సచివాలయాల ఉద్యోగుల సమస్యలను కూటమి సర్కారు తీరుతుందా, లేకపోతే కొత్త నిర్ణయాలతోని వాళ్ళకు లేని తలనొప్పులేదు ఎత్తదో మనకు మాత్రం ఏం తెలుసు. వచ్చిన ఆర్తను వచ్చినట్టు పురాగా చదువుకొని చెప్పుకుంటా పోడు తప్ప. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వైసీపీ పార్టీకి డేంజర్ బెల్స్ జరంత గట్టిగానే తగులుతున్నాయి. ఎందుకంటే జగనన్న పార్టీలకించి ఒక్కోలు పక్క పార్టీలకైతే తొంగి చూస్తున్నారు. ఇంకంతనే కాదు, అతి తొందరలోనే ఇంకో 8 మంది లీడర్లు జగనన్న పార్టీలకించి జంప్ అయ్యే ప్రమాదం లేకపోలేదనే పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే గిల్లల్లా 5 శాసనసభ్యులైతే ఇంకో 3 రాజ్యసభ సభ్యులట. ఇక గిల్లందరూ వేరే కండువా మార్చుకునే పనులున్నారట. ఇక దీనికి గాను పక్కా పిలాన్తోనే ఉన్నారట వైసీపీ లీడర్లు. ప్రస్తుతం జగనన్న దగ్గర 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారట.
అమ్మో గీ 11 అంకెల ముచ్చట మనకెందుకు గాని ఆర్తొచ్చింది, మీరే చూడుండ్రి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీకి డేంజర్ గంటలే మోగుతున్నాయని చెప్పాలి. ఇక తొందరలోనే ఇంకో 8 మంది లీడర్లు జగనన్న పార్టీలకించి పక్క పార్టీలకు జంపు కాబోతున్నారనే ముచ్చట ఏదైతే ఉన్నదో అది ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. పాపం జగనన్నకే ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఆయన పరిస్థితే బాగాలేదా, అసలు గాచారమే మంచిగా లేదా, లేకపోతే అసలు ఇప్పుడున్నటువంటి స్థితిగతులలో జగనన్న పరిస్థితి ఏందనేది ఎవరికి అర్థమైతే లేదు. అయితే ఇప్పుడు ఇంకో 8 మంది జంప్ అవుతున్నారనే ముచ్చట ఏదైతే ఉన్నదో అది జగనన్నకు మింగుడు పడని ముచ్చట, నిద్ర పట్టకుండా బుక్క నోట్లకు పోకుండా ఎత్తున్నదట. అయితే ఇట్లా జగనన్న పార్టీలకించి జంప్ అయిదామనే ఆలోచనలల్లో ఉన్నోళ్ళల్లా 5 శాసనసభ్యులు, ఇంకా అంతనే కాకుండా 3 రాజ్యసభ సభ్యులు సుతం ఉన్నారట. ఇక వీళ్ళందరూ కండవా మార్చుకునేందుకు వాళ్ళ పిల్లల్లో వాళ్ళు పక్కాగా ఉన్నారట. ఇక దీని కోసానికని చెప్పి ఇప్పటి నుంచే టీడీపీ కూటమి ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు బాగానే గుప్పుమని వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న సంగతి మనకు ఎరికైందే. ఈ 11 అనే నెంబర్ వినబడుతోనే అగ్గిలం మీద గుగ్గిలమైతున్నారు వైఎస్ఆర్సీపీ లీడర్లు, కార్యకర్తలు, జగనన్న అభిమానులు. ఇక ఈ 11కు సంబంధించిన రాద్ధాంతం సోషల్ మీడియాలో ఎట్లా షేకులు చేస్తున్నాయో మన అందరికి ఎరికైనా ముచ్చట్నే. ఇక ఈ ముచ్చట్ను పక్కన పెడితే వైఎస్ఆర్సీపీలో ప్రస్తుతానికైతే 7 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అంతకు ముందు 11 మంది రాజ్యసభ సభ్యులు ఉంటే అందులో 4 ఆల్రెడీ జంప్ అయిపోయినరు. అయితే పోయిన 4 కూడా జగనన్నకు బగ్గ నమ్మకమైన మనుషులు అన్న సంగతి కూడా మనందరికి ఎరికైందే. అయితే ఇంట్లో పార్లమెంటు సభ్యులు జంప్ అవుతారనేది కూడా మనం అంత పక్కగా చెప్పలేం, అది నమ్మకం లేని ముచ్చట. కాకపోతే రాజ్యసభ సభ్యుల్లో మాత్రం కొంతమందిలో మాత్రం డౌట్ అయితే పక్కా ఉన్నదట జగనన్నకు. ఇక 11 మంది ఎమ్మెల్యేలతోని పెద్దిరెడ్డి అట్లనే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడయ్యా. ఇక వీళ్ళను మినహాయిస్తే అయితే ఉన్న 9 మందిలో 5 గుంజుకోనికే కూటమి సర్కార్ అయితే గట్టిగానే ప్లాన్లు ఎత్తున్నదట. అట్లనే రాజ్యసభకు చెందినటువంటి 3 కూడా బీజేపీలకు తీసుకుపోయే ప్రయత్నాలు బీజేపీ ఆల్రెడీ చేస్తున్నది. ప్రస్తుతం వల్లభనేని వంశీ అరెస్టు ఎపిసోడ్ ఏదైతే ఉన్నదో ఇది బాగా రసవత్తరంగా జరుగుతున్నది. ఏపీ రాజకీయాలలో పెద్ద చర్చలకు రచ్చలకే దారితీస్తున్నది. అయితే ఈ నెల చివరి వరకు వల్లభనేని వంశీ గురించి నిత్యం వార్తలు మనం ఇంటనే ఉన్నామయ్యా. అయితే వచ్చే నెలల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ల అడావుడి స్పష్టంగా కనబడుతున్నది. ఇంట్లో వైసీపీ పార్టీ పోటీ చేయలేదు గనక టీడీపీ ఏకగ్రీవంగా విజయం సాధించే ఛాన్సులు బాగానే ఉన్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు, తల పండిన రాజకీయ మేధావులు. అయితే ఏప్రిల్ మాసంలో ఈ వైసీపీ పార్టీ నేతలకు కూటమి సర్కారు వాళ్లకు కండువాలు కప్పే పనులు ఉన్నదట. దానికోసానికని చెప్పి ప్రీ ప్లాన్డ్ గా అన్ని సిద్ధం చేసుకుని ఉన్నారట. ఇక దీని గురించి అని చెప్పి వైసీపీ నేతలతోని ఇప్పటికైతే బాగానే చర్చలు జరుపుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే కనుక ఇంకో 8 మంది జగనన్న పార్టీలకించి పక్క పార్టీలకు జంప్ అవుడ్ అనేది పక్కా అని అంటున్నారు ఈ ముచ్చటెరికైన ప్రతి ఒక్కరు. అవు మీకు రేషన్ కార్డు ఉన్నదా? ఉంటే జప్పున సప్పట్లు కొట్టుండ్లి. ఎందుకంటే నేను చెప్పే ఆర్త అసు వంటిది. మరి అవ్వుల్లా మనలాంటి మధ్యతరగతుల కోసానికని కేంద్ర సర్కారు ధమాకా లాంటి ముచ్చట చెప్పిందిల్లా. ఇక సెంట్రల్ సర్కార్ చెప్పినట్టే గీ ముచ్చట మన నోట్ల చక్కెర పోసినట్టే ఉంటది. ఇక ఇండ్ల భాగంగా వచ్చే ఏడాది నుంచి కొత్త రేషన్ కార్డుదారులు ఫిరీల రేషన్తో పాటు ఇంగిన్ని లాభాలను కూడా పొందవచ్చునని చెప్పి కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన గీ కొత్త పథకం చెప్తున్నది. అగో గంతగానం ఊరిస్తున్నావు, అసలు ముచ్చటేందో పురాగా చెప్పు పిల్ల అనంటారా? గందుకే మీకోసానికని గీ ఆర్తను పట్టుకొచ్చిన, మీరే చూడుండ్రి. మధ్యతరగతి ఫ్యామిలీ కోసానికని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్తనే తీసుకొచ్చిందిలా. ఇంట్లో భాగంగానే లక్షలాది ఫ్యామిలీలకు ఒక మంచి రిలీఫ్ దొరికేటట్టుగా కేంద్రం ఒక అద్భుతమైనటువంటి శుభవార్తనే చెప్పింది. ఇక ఇంట్లో భాగంగానే వచ్చే ఏడాది నుంచి రేషన్ కార్డులు, ఉచిత రేషన్ తో పాటు వాళ్ళ జీవన నాణ్యతను మెరుగుపరుచుకోనికి అనేక అదనపు ప్రయోజనాలను కూడా పొందనున్నారట. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ కొత్త పథకం దేశంలోనే అత్యంత దుర్బల వర్గాలకు చెందిన వాళ్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పాలి. మరి ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలి కదా. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ పథకంలో భాగంగా వచ్చే నెల నుండి రేషన్ కార్డులు కలిగిన వాళ్ళు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఉచిత రేషన్ కార్డును అందుకోవచ్చు అన్నట్టు. ఇక ఇండ్ల భాగంగా ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యం లేదా గోధుమలు, 1 కిలో పప్పు, 1 లీటర్ నూనె ఇవ్వబోతున్నారట. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ చొరవ దుర్బల కుటుంబాల మీద ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని చెప్పి అదనపు ఖర్చు లేకుండా వాళ్ళకు అవసరమైన ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటాయని చెప్తున్నారు ఈ పథకం ద్వారా. ఇంకా అంతనే కాదు, ఈ పథకం
పథకంలో భాగంగా రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఉచిత ఆరోగ్య బీమా ప్రయోజనాలను కూడా పొందొచ్చట. ఇంట్లో భాగంగానే ప్రతి కుటుంబానికి 5 లక్షల వరకు కవరేజ్ ఉంటుందట. ఇక అట్టనే ప్రభుత్వ దవాఖానలలో కూడా పిరిల ట్రీట్మెంట్ చేస్తారట. ఇక దీంతో సామాన్య పబ్లిక్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఆరోగ్య సౌకర్యాలు కానీ వైద్య ఖర్చుల ఆర్థిక భారాన్ని కూడా ఈ పథకం తగ్గిస్తుందని చెప్పాలి. ఇక ఫ్యామిలీలకు దీని ద్వారా ఆరోగ్య సంరక్షణ సేవలను అందియొచ్చనే ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పెట్టుకొని ఈ పథకాన్ని విడుదల చేసింది. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ పథకం వల్ల రేషన్ కార్డు దారులకు పిల్లలకు అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయట. ఇంట్లో భాగంగా 12వ తరగతి వరకు ఉచిత విద్య, అట్లనే ఉచిత స్కూలు, దాంతో పాటు యూనిఫాము, పుస్తకాలు, ఇంకా స్టేషనరీ సామాన్లను కూడా అందియబోతున్నారట. ఇంకా అంతనే కాదు, ఉన్నత విద్యకు స్కాలర్షిప్ కూడా ఉంటదట ఈ పథకంలో. ఇక ఈ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సామాన్యుల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచనీకే ఉపాధి మద్దతు కార్యక్రమాలను కూడా స్టార్ట్ చేస్తున్నదయ్యా. ఇంట్లో భాగంగా స్వయం ఉపాధి కోసం వడ్డీ లేని రుణాలను కూడా ఇవ్వబోతున్నది. అట్లనే శిక్షణ కార్యక్రమాలు కూడా ఉంటాయట. ఇంకా దీంతో పాటు రేషన్ కార్డు దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పథకంలో భాగంగా గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రయోజనాలను కూడా బాగానే పొందొచ్చని చెప్తున్నది కేంద్ర సర్కారు ప్రవేశపెట్టినటువంటి ఈ పథకం. ఇక ఇంట్లో భాగంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద సరసమైన ఇల్లులు, ఇంకా ఇంటికి నిర్మాణానికి అయ్యే ఖర్చులు, అట్లనే దానికి సంబంధించిన ఆర్థిక సహాయము, దాంతో పాటు కరెంటు, ఇంకా నీటి కనెక్షన్లలో కూడా సబ్సిడీలు తీసుకోవచ్చట. ఇక ఈ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పోషకాహార సవాళ్లను పరిష్కరించనీకే కింది కార్యక్రమాలను కూడా ప్రవేశపెడుతుంది. ఇంట్లో భాగంగా గర్భిణీ స్త్రీలకు, ఇంకా అట్లనే పిల్లలకు పోషకాహార ప్యాకేజీలు ఇవ్వబోతున్నారు. అట్లనే పోషకాహారం మీద విద్య మరియు అవగాహన, అట్లనే బళ్ళల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా అందజేయబోతున్నదట ఈ పథకం. ఇంకా ఇంట్లో భాగంగానే రేషన్ కార్డుదారుల డిజిటల్ సాధికారత, ఇంకా అట్లనే ఆర్థిక చేరిక మీద కూడా ప్రభుత్వం దృష్టి పెడుతుందట. ఇక ఈ పథకం సరైన లబ్ధిదారులకు చేరే విధంగా ప్రభుత్వం సమగ్ర ధృవీకరణ ప్రక్రియను మొదలుపెట్టనున్నది. ఇక ఈ ప్రయోజనాలను పొందనీకే ఆధార్ కార్డు లింకు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా అట్లనే బయోమెట్రిక్ ధృవీకరణ కూడా ఉంటుందట. ఇక ఈ సమాచారం అందరికీ తెలిసే విధంగా టీవీలల్లో, రేడియోలలో, సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలనే యోచనలో ఉన్నది కేంద్ర సర్కారు. ఏదేమైనా కానీ కేంద్ర ప్రభుత్వం మోదీ సర్కారు మధ్యతరగతి పబ్లిక్ ను దృష్టిలో పెట్టుకొని ఇంత గొప్ప పథకాన్ని ఇచ్చిండనంటే ఈ మోదీ సార్కు ఎన్ని మార్లు తారీఫ్ చెప్పినా తక్కువనేనని అంటున్నారు ఈ ముచ్చటరికైనా ప్రతి ఒక్క కామన్ పబ్లిక్. అబ్బా, చూసిండ్రు కదా మన ధమాకా ముచ్చట్లను ఎట్లున్నాయి? మస్తున్నాయిలే. అన్నట్టు మన ధమాకా దుమ్ము దులిపడే వార్తలు మీకు నచ్చినాయా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమన్నా అనిపిస్తే గది కామెంట్ చేయండి. అట్లనే మన మెగా9 టీవీని సబ్స్క్రైబ్ చేసుకున్నాడు మర్చిపోకుండ్రి. ఇంగిన్ని మంచి మంచి దుమ్ము దులిపే వార్తలతోని మన ధమాకా న్యూస్లా మళ్ళా కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి మన మెగా9 టీవీని. ఉంటాం మళ్ళా.